హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో కర్నూలుకి వచ్చామని చెప్పేసి నిన్న వీడియో పెట్టాను కదా. వచ్చిన తర్వాత మా తన్వి అల్లరి చూపించేసాను. ఇంకా తర్వాత అందరం కలిసి ఎదా చేసుకుంటూ కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ భోంచేసేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి రెడీ అవుతూ ఉన్నామన్నమాట. సో అమ్మ అయితే లేచింది. అందరికన్నా ఫస్ట్ అమ్మనే లేచింది. లేసి టిఫిన్‌కి బొరుగులు నానబెట్టేసింది. నాను అయితే ఫుల్లు నిద్ర మబ్బులో ఉన్నాడు. ఈరోజు పాపం నానుని హాస్టల్‌లో వదిలి రావాలి. ఇంక నానుని లేపామో లేదో మళ్ళీ వాళ్ళ చెల్లి వచ్చి పడుకునిందనమాట. ఈ డబ్బులు చూసారా? ఈ డబ్బులున్నోళ్ళంతా ఇంతే అండి. కింద ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు ఈ డబ్బుల్ని. నేను కసుగొడుతుంటే సోఫా కింద నుంచి దొరికాయన్నమాట నాకు ఆ డబ్బులు. ఈ డైలాగ్ మీకు గుర్తుందా? ఈ డబ్బులున్నోళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ కట్టలు కట్టలు డబ్బులు పడేసుకుంటారనేది. ఒకవేళ మీకు గనక తెలిసుంటే కామెంట్ జేయండి. అవొచ్చేసి తన్వి తల్లి డబ్బులిచ్చి కొనుక్కుందండి. ఒక్కొక్క నోటొచ్చేసి రూపాయికొకటి అంట. 500 నోట్స్, 10 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్ ఇలా అమ్ముతూ ఉన్నారు. అవి తెచ్చుకొని ఆడుకోవడానికని తెచ్చుకునిందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. రెడీ అవుతూ ఉన్నాననమాట నేను. రెండే వాష్‌రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మేము 7:00కంతా బయలుదేరాలనుకున్నాము. కానీ మేము వెళ్ళేసరికి 8 అయిందనమాట. 6కే అనుకున్నాం. కానీ 8 అయింది. అమ్మ అయితే పూజ అయితే చేసేసింది. ఇంకా నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మకు లలిత సహస్రనామం చదువుకున్నాను. అక్క ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ అందరం అంటే బాత్రూమ్‌లు సరిపోవని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికెళ్ళింది. ఇదొచ్చేసి సాయికి తీసుకుపోయేటటువంటి పార్సిల్. ఇదొచ్చేసి నాను లగేజ్ అనమాట. నానుకి ఏమేం చెప్పారు వాళ్ళు స్కూల్ వాళ్ళు ఏంటి అన్నది అన్నీ ప్యాకింగ్ అయితే నైటే చేసి పెట్టేసింది వాళ్ళమ్మ. మేము వెళ్ళేసరికి పాపం ప్యాకింగ్ చేసి చేస్తూ కూర్చున్నారనమాట. ఇంకా తన్వి తల్లినైతే రెడీ చేసింది. వాళ్ళమ్మ రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను కదా. సో దేవుడికి మొక్కిన తర్వాత కాఫీ తాగుదామని చెప్పేసి వంటింట్లోకైతే వచ్చేసాను. వాళ్ళంతా కాఫీ తాగేశారు. నేను పూజ చేసిన తర్వాత తాగుదామని చెప్పేసి తాగలేదనమాట. సో నేనొక్కదాన్నే కాఫీ తాగుతాను. అందరికీ టీ చేసిందమ్మ. వీళ్ళకి టీ అలవాటు. నాకేమో టీ అస్సలు పోదనమాట. నేను కంపల్సరీ కాఫీనే తాగుతాను. లేదంటే ఊరుకుంటాను. సో ఇంకా ఈ చీర గుర్తుపట్టారా? నేను మొన్న ఫంక్షన్‌కి కట్టుకున్నాను గదా. సేమ్ శారీ కలర్ వేరనమాట అక్కది. ఇప్పుడే వచ్చింది అక్కయితే. ఇంకా నాను అందరి కాళ్ళకి మొక్కుపోనానంటే ఎలా చెప్తున్నాడో చూడండి. ఇలా మొక్కుతాడంట. సో అందరూ రెడీ వన్ బై వన్ రెడీ అయ్యేసరికి 8 అవుతూ ఉంది టైమయితే. సో ఇక్కడ తమ్ముడు గూడా రెడీ అయిపోయి కూర్చున్నాడు. పిన్ని గూడా రెడీ అయిపోయింది. అందరూ రెడీ అయిపోయినామనమాట. ఇంకా బయలుదేరడమే. కాకపోతే వెళ్ళే ముందు అందరికి కాళ్ళకి మొక్కిద్దాము నానుని అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇస్తే మంచిది గదా. అందుకని జెప్పేసి మా బ్లెస్సింగ్సే కాదండి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా నాన్నకుండాలి. ఎందుకంటే ఫస్ట్ టైమ్ మేము మా నాన్నని హాస్టల్‌లో వదులుతున్నాము. ఇంతవరకు ఎప్పుడు వాడిని వదిలి ఉన్నిందే లేదనమాట. అంత బాగా గారాబంగా పెరిగాడనమాట వాడు. సో, కాబట్టి వాడిని ఫస్ట్ టైమ్ మేము హాస్టల్‌కి వదలాలి అంటే అందరికీ చాలా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు గదా. పిల్లల ఫ్యూచర్ మనకి ఇంపార్టెంట్. పిల్లలు బాగున్నారు అంటే వాళ్ళ భవిష్యత్తు బావుంటే చాలు అన్నట్టుగా. ఇంకా అందరికీ కాళ్ళకి నమస్కారం చేశాడు. మీ అందరి ఆశీర్వాదం కూడా ఇవ్వండి. తను బాగా చదువుకోవాలి. మంచిగా ప్రయోజకుడై రావాలి హాస్టల్ నుంచి అని చెప్పేసి. ఇక్కడొచ్చేసి అమ్మ, నాన్న, పిన్ని, చిన్నాన్న అనమాట. సో, అమ్మకు చెల్లెలు. ఇంకా వీళ్ళిద్దరికీ గూడా కాళ్ళకైతే మొక్కేస్తున్నాడనమాట. అందరూ ఇలా మొక్కించుకుంటున్నారే గానీ, ఒకరొకరికి లోపల బాధ మామూలుగా లేదండి. అందరూ బాధపడుతూనే ఉన్నారు. కానీ, కాళ్ళకు మొక్కించుకునేటప్పుడు వాడింకా ఒక గంట, 2 గంటలుంటే మేము వెళ్ళిపోయి అక్కడ వదిలిపెడతాం గదా. మళ్ళీ వచ్చేటప్పుడు వాడు రాడు గదా అని జెప్పేసి బాధ అనిపిస్తుందనమాట. ఇక్కడ వాళ్ళ బాబాయికి మొక్కమంటే వాళ్ళ బాబాయ్ వద్దు మొక్కించుకోను నేను. వాడు నాకు మొక్కడం ఏంటి అని జెప్పేసి ఇక్కడ మొక్కించుకోలేదు. ఇంకా తర్వాత అందరం ఫోటోస్ దిగామనమాట నాన్నతో. ఇంకా లేట్ అయిపోతుంది పదండి, పదండి అని చెప్పేసి బయలుదేరుతున్నామండి. మా నాన్నని ఒక్కడిని వదిలిపెట్టడానికి 13 మందిమి వెళ్తున్నాం అందరం కలిసి. ఒక నాన్న, బాబాయ్ మాత్రం రావట్లేదు. వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. మేమంతా వెళ్ళిపోతున్నాము నాన్నని వదలడానికి. సో, ఇంకా వన్ బై వన్ దిగుదాము. ఒకేసారి దిగాలి అంటే లిఫ్ట్ పట్టదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము దిగేసామనమాట. నేను అలాగే అక్క ఫస్ట్ దిగాం లగేజ్ పెట్టుకొని. వీళ్ళంతా ఇంకా 2 టైమ్స్ అయితే దిగారండి. అందరూ ఒకేసారి దిగాలంటే గూడా పట్టదు గదా. సో, ఈ మధ్య 2 రోజుల నుంచి లక్ష్మి రావడం లేదు కాబట్టి పని జేసుకోవటం వల్ల నాకు మళ్ళీ వీపు నొప్పైతే వచ్చేసిందనమాట. నాకది పని చేసిందంటే వెంటనే వాపొచ్చేస్తది వెనకాల. మేమైతే కిందికి వెళ్ళిపోయాము. ఇంకా కార్ దగ్గర మేము వెయిట్ చేస్తాం. లగేజ్ పెడతాం. మీరు రండి అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము.
ఇంకా వాళ్ళు కూడా కిందకొచ్చిన తర్వాత 2 కార్‌లలో వెళ్తున్నామండి. ఇందులో వచ్చేసి అమ్మ, అక్క, అలాగే పిన్ని, తా నాను, అలాగే చెల్లెలు, తన్వి, నా కూతురు, నా కొడుకు. ఇంకా అన్నయ్య కార్‌లో వచ్చేసి నేను, చెల్లెలు మా కార్‌లో వచ్చింది సారీ. చెల్లి, నేను, అలాగే శ్రీలక్ష్మి, అన్నయ్య, తమ్ముడు మేమొక కార్‌లో వెళ్తున్నామనమాట. ఇదొచ్చేసి అన్నయ్య కారు. ఇంకొకటొచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్‌దనమాట. మొత్తానికైతే గనక అందరం రెడీ అయ్యి బయలుదేరామండి. సో, వెళ్ళే దారిలో టిఫిన్ తిందామని చెప్పేసి అనుకున్నాం. కానీ అమ్మ వద్దులెండి టిఫిన్ నేను చేస్తానని చెప్పేసి పొద్దున్న ఉగ్గాని నానబెట్టింది కదా! టిఫిన్ చేసిందనమాట. బజ్జీలు వేయడానికి టైం లేదు. బజ్జీలొక్కటి బయట తీసుకుందాంలే అని చెప్పేసి ఉగ్గాని అయితే చేసుకున్నాం. శ్రీలక్ష్మి అయితే ఫుల్‌గా డల్ అయిపోయిందనమాట. నాన్నని వదిలిపెట్టడానికి వెళ్తున్నాం కదండీ! ఎంతైనా ఎవరికున్నా లేకపోయినా తల్లికి కొంచెం ప్రేమ ఎప్పటికైనా ఎక్కువే ఉంటది. బాధ గూడా ఎక్కువే ఉంటదనమాట. సో, వాడు వచ్చేటప్పుడు గూడా వాళ్ళ అమ్మ దగ్గర లేడు. ఆ కార్‌లో ఎక్కాడు గదా! అక్కడికి చెప్తూనే ఉన్నాడు. మీరేం బాధపడకండి. నేను హ్యాపీగా ఉంటాను అని జెప్పేసి అంటున్నాడు గానీ, అది హాస్టల్‌కి వెళ్ళేటప్పుడు అట్లే ఉంటది. ఎక్సైట్‌మెంట్ ఉంటది గాబట్టి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడో ఏమో! ఒక్కడు ఒక రూమ్‌లోకి వెళ్ళాలి అంటే గూడా భయపడేవాడు. అలాంటిది ఇప్పుడు హాస్టల్‌లో ఒక్కడు ఎలా ఉంటాడు? అంతమంది పిల్లలున్నా కూడా మనకు కొంచెం భయముంటది గదా! సో, అదే తలుచుకుంటూ, అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇంతలోపు కార్‌కి గాలి తక్కువుందని జెప్పేసి గాలి కొట్టించడానికి ఒక షాప్ దగ్గర ఆగామనమాట. ఇంకా తర్వాత అక్కడ పొలాలు కనిపించాయి మాకు. పొలాలు అలాగే పూల చెట్లు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది గదండీ! రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే అన్నీ ఎర్ర పూల చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే నా కళ్ళు మొత్తం ఆ పువ్వుల మీదే ఉన్నాయన్నమాట. నా పువ్వుల పూజ ఇంకా అయిపోలేదన్నమాట. ఆ పూజ కోసం పువ్వులు వెతుకుతూనే ఉన్నాను. 84 రకాలైతే అయ్యాయి. ఇంకా ఉన్నాయి. ఈ చెట్టుని చూడగానే నాకు ఆనందం వేసేసింది. ఈ చెట్టు నా కొడుకుకి అందుతది ఖచ్చితంగా. నేను పువ్వులు తెంచుకోవచ్చు అని జెప్పేసి. ఈ కొమ్మ నాకు అందేలా ఉంది అని జెప్పేసి నిలబడకుండా వచ్చేసి ఫస్ట్ పువ్వులైతే కోసుకుందాం అని చెప్పేసి అందిన కాడికి తెంచుతున్నాననమాట. ఇది ఒక డౌట్ ఉన్నిందనమాట నాకు. ఏంటి ఆ డౌట్ అంటే చూడ్డానికి ఎర్రగా కనిపిస్తాయి గానీ ఇవి రెక్కలు ఊడిపోతాయేమో మనం తీసుకొని వెళ్లి పూజ చేసేంత వరకు అని చెప్పేసి ఒక డౌట్ ఉన్నిందనమాట. సరే ఇంత దూరం వచ్చాం గదా! ఎలాగో ఇక్కడే ఆగాము. టిఫిన్ తిందాము అని చెప్పేసి ఆగాము. పొలాలు బాగా ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకు సరే పువ్వులు గూడా తెంచుదాం అని చెప్పేసి చూస్తున్నానన్నమాట ఇక్కడ. మన జాక్ లాంటి డాగ్ ఒకటొచ్చిందండి. అది అస్సలు మమ్మల్ని వదిలి వెళ్ళట్లేదు. చూపిస్తాను చూడండి. ఈ పువ్వులు పూజ చేయొచ్చా అమ్మ అని జెప్పేసి అమ్మని అడుగుతున్నాను. బంగారు లెక్క చేయొచ్చు అని జెప్పేసి అమ్మ చెప్తుంది. గర్భం ఉండే పువ్వు ఏదైనా సరే చెయ్యొచ్చు అని జెప్పేసి అమ్మ చెప్తుందనమాట. మా తన్వి ఒక పువ్వు చించి వెంటనే తలలో గూడా పెట్టేసిందనమాట. అది పెడుతూ ఉంటేనే పూల రెక్కలు రాలిపోతున్నాయి. మీకిక్కడ బాగా కనిపిస్తుందనమాట. ఖాళీగా ఉందిలే అని చెప్పేసి లోపలికి మేము తీసుకొచ్చినటువంటి ఉగ్గాని, అలాగే బజ్జీలు తీసుకొనొచ్చామనమాట వచ్చేటప్పుడు దారిలో. ఆ బజ్జీలు, అలాగే నీళ్ళ క్యాన్‌లు మార్నింగ్ పట్టాం గదా! ఆ నీళ్ళ క్యాన్‌లతో పాటు ఇంకా 2 బాటిల్స్ అయితే వేసుకొనొచ్చామనమాట. సరే ఎలాగూ 9 అవుతూ ఉంది గదా! ఇక్కడ తిందామని. 9 అవుతున్నా ఎండ లేదు గదా! ఈరోజు మోడంగా ఉందనమాట. సో, పువ్వులను మాత్రం నేనస్సలు వదలట్లేదు. ఈ పువ్వులు నేను అమ్మకి తీసుకెళ్ళి పూజ చేసుకునే వరకు అసలు వదలనండి నేనైతే మాత్రం. తర్వాత ఇక్కడ కూర్చుంటే పిన్ని, శ్రీలక్ష్మి అందరికీ టిఫిన్ అయితే పెడుతున్నారు. మా తన్వి తల్లి మాత్రం ఒక్క చోట కూర్చోదు. ఒక చోట నిలబడదండి. తిరుగుతానే ఉంటది. చక్రం తిరిగినట్టు తిరుగుతుంటది. ఇంకా మా అందరికి టిఫిన్ పెట్టేసి వాళ్ళు కూడా పెట్టుకొని తింటున్నారు. ఎంత టేస్టీగా ఉందంటే ఇట్లా పొలంలో రాయలసీమ బిర్యానీ, ఉగ్గాని బజ్జీ తింటూ ఉంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తినే కొద్దీ కడుపులోకి పోతూ ఉందనమాట. క్లైమేట్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో కదా! ఇంకా మాకీ కుక్కయితే మమ్మల్ని వదలట్లేదు. దానికి గూడా ఒక ప్లేట్‌లో బొరుగులు పెట్టి బజ్జీ పెట్టాము. అది బజ్జీలు తినింది గానీ, ఉగ్గాని తినలేదండి. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరాము. మోడమేమో మూసుకొస్తుంది. వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వస్తుందో ఏమో అని జెప్పేసి అనుకుంటూ, ఇంకా మాట్లాడుకుంటూ, పాటలు వింటూ బయలుదేరామనమాట. సో, నాన్నును వదిలినటువంటి స్కూలొచ్చేసి హైదరాబాద్ అనమాట. సో, ఏ స్కూలు ఏంటి అన్నది గూడా నేను మీకు వివరంగా చెప్తాను. వాళ్ళ స్కూలయితే చాలా చాలా బావుంది. ఎందుకంటే వీడియోస్ ఆల్రెడీ షూట్ చేశాను గాబట్టి, నాకు తెలుసు గాబట్టి చెప్తున్నాననమాట. సో, ఇంకా వెళ్ళే దారిలో ఈ ఎర్ర చెట్లు, అలాగే ఇంకో కొన్ని వైలెట్ కలర్ పువ్వులుండేటటువంటి చెట్లు గూడా కనిపిస్తున్నాయనమాట నాకి. ఆ పువ్వులు ఊకే కలర్ ఒక్కటి కనిపిస్తుంది గానీ, పువ్వు ఎలా ఉంటదనేది కనిపించట్లేదు. ఎందుకంటే మేము ఫాస్ట్‌గా వెళ్తున్నాం గాబట్టి,
అది కనిపించట్లేదు. నేను అంటూ ఉన్నాననమాట. ఆ పువ్వులు గూడా నాకు కావాలి. ఆ పువ్వులు గూడా నేను తెంచుకోవాలి, పూజ చేసుకోవాలని జెప్పేసి చెప్తూ ఉంటే, "మంజు నువ్వు ఫస్ట్ నిద్రపోమ్మా కార్‌లో" అని జెప్పేసి వాళ్ళంటూ ఉన్నారనమాట. నేను నిద్రపోయినా అంటే పూల గొడవ ఉండదండి. లేదంటే ఆ పూలు నేను జేయలా, ఈ పూలు నేను జేయలా పూజ అని జెప్పేసి వాళ్ళని తలకాయలు తింటూ ఉంటా అనమాట. అందుకని జెప్పేసి నేను పండుకుంటే బాగుంటది. ప్రశాంతంగా పోవచ్చని జెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట వీళ్ళైతే. ఏదో ఒకటి తమాషా పట్టిస్తూ, సరదాగా మాట్లాడుకుంటూ మొత్తానికైతే మాత్రం హైదరాబాద్‌కైతే బయలుదేరాం. మేము హైదరాబాద్ ఎంట్రీ వెళ్ళక ముందుకే వర్షమైతే స్టార్ట్ అయిందండి. సన్నగా చినుకులు రాలుతున్నాయి. అక్కడ మేము హైదరాబాదు ఎంట్రీలో మా సాయి వస్తున్నాడనమాట నాను వదలడానికి. హైదరాబాద్‌లోనే ఉన్నాడు కాబట్టి తనని పికప్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ అందరం కలిసి హాస్టల్‌కెళ్తున్నాం. మీరు చూస్తున్నారా రోడ్ సైడ్ ఫ్లవర్స్ చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. నాకు ఆ ఫ్లవర్స్‌ని చూసినప్పుడల్లా అనిపించేదనమాట. నేను ఎప్పుడన్నా సరే ఈ పువ్వులతో చేయాలని. నేనిది థర్డ్ టైమ్ అనమాట పూల పూజ చేయటం. కానీ ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా ఈ పువ్వులతో చేయలేదు. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు చేయలేదు. సెకండ్ టైమ్ చేసినప్పుడు చేయలేదు. కానీ ఈసారి ఎలాగైనా సరే ఈ పువ్వులతో చేయాలనుకున్నా నేనేదైతే గట్టిగా అనుకుంటానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అన్నట్టుగానే ఈరోజు నేను ఆ పూలను అనుకున్నానో లేదో నాకు అన్నయ్య కరెక్ట్‌గా ఆ పువ్వుల దగ్గరే ఆపేసాడనమాట. ఇంకా హైదరాబాద్ ఎంట్రీ వెళ్ళగానే ఎల్లమ్మ తల్లి కనిపించిందండి ఇక్కడ. ఎల్లమ్మ తల్లి గుడి ఉంది. ఎంత బాగుందంటే అమ్మ అసలు అందరిని పిలిచి మనల్ని పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుందనమాట. నేనైతే పుట్టినింటికి వెళ్ళిన బిడ్డలాగా ఎంత ఆనందపడిపోయానో అమ్మ దగ్గరికి వెళ్ళగానే అయ్య మా గోత్రాలు, మా నామాలు అన్నీ చదివి మాకు అష్టోత్తరం కూడా చేశాడనమాట. అమ్మవారికి అష్టోత్తరం చేశాడు మా పేర్ల పైన. చాలా హ్యాపీగా అనిపించింది. కుంకుమార్చన చేసి అందరికీ గూడా కుంకుమ పెట్టాడు. కుంకుమ పెట్టిన తర్వాత ప్రసాదంగా మాకు పువ్వులని ప్రసాదించాడనమాట. ప్రసాదంగా ఇచ్చాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ పుట్ట దగ్గర గూడా నాగమ్మ తల్లి ఉంది అనమాట. అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మని నమస్కరించుకొని, "అమ్మ రేయింబగలు నీ బిడ్డ పొలాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏ ఆపద కలగకుండా చూడు తల్లి" అని అమ్మకి నమస్కారం చేసుకొని, అమ్మ దగ్గర ఒక ఫోటో దిగాననమాట. గుర్తుగా ఉంటుంది గదా అని చెప్పేసి. ఎప్పుడు గూడా మేమిక్కడ దిగలేదు. ఇన్ని సార్లు మేము హైదరాబాద్‌కి వెళ్ళి వస్తున్నాం కదా! కానీ ఎప్పుడు గూడా ఇక్కడైతే దిగలేదు. ఈసారి దిగుదామనిపించింది. అందుకోసం అని చెప్పేసి దిగి అమ్మని నమస్కరించుకొని, ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మని కూడా నమస్కరించుకున్నాం. మేము దిగి ఇక్కడ దేవుడిని మొక్కుతూ ఉండగానే వర్షమైతే స్టార్ట్ అయిపోయిందనమాట. చిన్నగా చినుకులు పడుతున్నాయి. ఇక్కడ సాయి వస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. వర్షమైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సాయి కోసం వెయిటింగ్ అనమాట. బయట నిలబడి ఉన్నాము. అన్నయ్య అయితే సాయిని పిలుచుకొని రావడానికి వెళ్ళాడు. ఇంకా తర్వాత గుడి పక్కన ఈ పువ్వులు కనిపించాయండి నాకు. ఈ పువ్వులను చూడగానే మా అక్కొచ్చేసి, "ఈ పూలు కొత్తగా ఉన్నాయమ్మా నువ్వు చేసినావో లేదో ఇవి తెంచుకుందురా" అని చెప్పేసి అనింది. ఇవి నేను ఫస్ట్‌లోనే చేశాననమాట. సో, అందుకని చెప్పేసి ఈ పువ్వులైతే తీసుకోలేదు. ఇంకోటేంటంటే ఇవి నేను హైదరాబాద్ నుంచి తీసుకొని వెళ్ళి రేపు మరుసటి రోజు చేసేసరికి ఉండవు. అందుకని చెప్పేసి తీసుకోలేదు. ఇవి డబల్ కలర్ లాగా ఉంటాయండి. రెయిన్‌బో పూలలాగా అనిపిస్తది నాకు. రెయిన్‌బో కలర్ ఉంటుంది గదా! అలా అనిపిస్తది. మంచిగుంటది. ఆరెంజ్ కలర్, యెల్లో, పింక్ ఇలాగ అనిపిస్తూ ఉంటాయి. మనము ఇవి తీసుకొని వెంటనే అంటే ఈరోజు తెంచుకున్నామనుకోండి, ఒక 2 గంటల వరకే ఇవి ఫ్రెష్‌గా ఉంటాయి. తర్వాత వాడిపోతాయన్నమాట. ఇదండి ఈరోజుటి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.